షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పాపని శివాగ్ని మాతో కిడ్నాప్ చేయించిందని, ఆస్తి కోసం నాటకం ఆడుతుందని ప్రేమకు చెప్పేస్తే ఏంటి వాతావరణంలో ఏదో తేడా కనపడుతుంది? కిచెన్ లో చూడు. ప్రణయ్ బాబుని పెళ్లి చేసుకో. ఏదో చిరాకులో ఉన్నట్టున్నారు. ఎనీథింగ్ రాంగ్? అలాంటిదేమీ లేదండి. మీరు అబద్ధం చెప్తున్నారని మీ కళ్ళే చెప్తున్నాయి. ఏంట్రా నా కళ్ళు చెప్పేది? నా కళ్ళని చూసి మనసులో ఏముందో కనిపెట్టేసేంత గొప్పవాడివా నువ్వు? ప్రేమ, మాట్లాడుకో. వదలు. చూడు, ఇవన్నీ మా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్. ఒక పిచ్చగాళ్ళ నీ చుట్టూ, నీ ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నానో ఆలోచిస్తావని. నీతో ట్రావెల్ చేస్తూ నాకు తెలియకుండానే నేను ఇష్టపడ్డాను ప్రేమ. నువ్వు కావాలి ప్రేమ, నీ ప్రేమ కావాలి. వదలు. చూడు, ఇవన్నీ మా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్. ఒక పిచ్చగాళ్ళ నీ చుట్టూ, నీ ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నానో ఆలోచిస్తావని. నీతో ట్రావెల్ చేస్తూ నాకు తెలియకుండానే నేను ఇష్టపడ్డాను ప్రేమ. నువ్వు కావాలి ప్రేమ, నీ ప్రేమ కావాలి. కారు ఎందుకు అడ్డు పెట్టావు? కార్తీ, ఏ చెయ్యొదులు, చెయ్యొదులు. నీకే చెప్పేది, చెయ్యొదులు, చెయ్యొదులు. ప్రేమ మనందరి కోసం ఒక మంచి పాట పాడుతుంది. ఇక్కడ పాడతావా? జేమ్స్ అడిగాడుగా, ఖచ్చితంగా పాడతాను. నేను జేమ్స్ నే పెళ్లి చేసుకుంటాను. నేను ప్రేమను ప్రేమిస్తున్నాను ఫాదర్. దిగు. అసలు నువ్వు ప్రణయ్ని ప్రేమించావా లేదా? అదొక్కటే చెప్పు. నా ఇష్టం కంటే పాప ప్రాణమే ముఖ్యం నాకు. అంత కష్టమేమొచ్చింది? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది.
జరిగిన వాటిల్లో కొన్ని విషయాలు నీకు తెలియవే. ఎవరో వ్యక్తి మా ఇంటికొచ్చి ఇప్పటికే 2 సార్లు దేనికోసమో వెతికాడు. ఆ వ్యక్తి ఎవరో, ఏం వెతుకుతున్నాడో తెలియదు. దానికి తోడు పాప విషయంలో ఊహించినవన్నీ ఎదురవుతున్నాయి. ప్రణయ్కి చెప్తే ఆధారాలు చూపించమంటాడే గాని నేనెందుకు ఇలా చెప్తున్నానో ఆలోచించడు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయంలో ఉండే పాప లైఫ్ని రిస్క్లో పెట్టడం కంటే వీలైనంత తొందరగా తీసుకెళ్లిపోవడమే మంచిదని ఈ పెళ్లి కొప్పుకున్నాను. సరేనే, నువ్వు పాప కోసం అని చెప్పి పెళ్లి చేసుకుని యుఎస్ వెళ్ళిపోతావు, బాగుంది. మరి ఇక్కడ ఆంటీ అంకుల్ పరిస్థితి ఏంటి? నీ చెల్లెలు తమ్ముడు చదువేంటి? దానికి జేమ్స్ ఆప్షన్ ఇచ్చాడు. అమ్మా నాన్న మనతో పాటు యుఎస్ రానంటే మంత్లీ ఇంతని పంపిద్దామన్నాడు. అంటే నువ్వు డబ్బులు ఎప్పుడు పంపిస్తావా అని ఆకలి కడుపుతో ఎదురు చూస్తూ కూర్చోాలన్నమాట. నువ్వు ఉండగానే అంకుల్ ఎలా బిహేవ్ చేస్తారో నీకు తెలుసు. అలాంటిది నువ్వు వెళ్ళిపోతే అసలు ఆంటీ వాళ్ళని బ్రతకనిస్తాడా? నువ్వు అవసరానికి డబ్బులైతే పంపించగలవు గానీ వాళ్ళకి ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే ఫోన్ చేసి టాబ్లెట్లు వేసుకోండి అని చెప్పగలవు గానీ దగ్గరుండి నువ్వు చూసుకోగలవా? వాళ్ళకి బాధ వస్తే నువ్వు పక్కన కూర్చొని ధైర్యం చెప్పగలవా? కష్టం వస్తే పరిగెత్తుకొని రాగలవా? నా కుటుంబానికే నా జీవితం అంకితం, వాళ్ళ కోసం కొవ్వొత్తులా కరిగిపోతున్నాను అంటూ డైలాగులు చెప్పేదానివి. ఇప్పుడు వాళ్ళందరినీ గాలికి వదిలేసి నీ స్వార్థం కోసం నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు. ఇందులో స్వార్థమేముందే? పాప నా బాధ్యత, కుటుంబం కూడా నీ బాధ్యతే. ఒక బాధ్యత కోసం మరో బాధ్యతను వదులుకుంటూ వెళ్ళడం నీ కరెక్ట్ అనిపిస్తుందేమో కానీ నాకు నచ్చలేదు. ప్రేమ, నువ్వు ప్రణయ్ని పెళ్లి చేసుకొని అందరి కళ్ళ ముందు ఉంటేనే బాగుంటుంది. ఆంటీ వాళ్ళ ఆశ కూడా అదే. తర్వాత నీ ఇష్టం. త్రిష, నిన్ను నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు, అలా అని కన్విన్స్ చేయడానికి ట్రై చేయట్లేదు. నీ మనసు ఏం చెప్తుందో ప్రశాంతంగా విను. ఇప్పటికీ నా ప్రేమ ఓడిపోదనే నమ్మకం నాకుంది ప్రేమ. బదులు చెప్పవే, రుజువు చూపవే సమయమా. ఈ బొమ్మ కూడా మీ ఫ్రమ్ అడ్రస్తోనే కొరియర్ వచ్చింది సార్. ఈ బొమ్మ గీసింది ఎవరు చూడండి. ఇది నేను వేయలేదే. అసలు ఇది లైవ్ లో వేసిన బొమ్మ కాదు, ఇది కంప్యూటర్ ప్రింట్ లా ఉంది. ఈ అడుక్కునే దానికో అనాథ శవానికో అంత్యక్రియలు చేస్తా తప్ప నిత్యకు చేంజ్. ఈ ప్లేస్ లో ఇంకొక క్షణం కూడా ఉండను. నిత్యకు నువ్వు పిండ ప్రదానం చెయ్యకపోతే నాకు చేయాల్సి ఉంటుంది. ఈ క్షణమే నేను ఈ చెరువులో మునిగి చనిపోతాను. పెళ్లి వాళ్ళిద్దరికీ చెయ్యాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళ పేర్లు మాత్రమే చేయించాం. మా పేర్లు ఈ పత్రికలో లేకపోయినా పర్వాలేదు, కానీ అంజలి కార్తీక్ల పేర్లైనా వేయించాలి కదా. మీ అందరి పెళ్లిళ్ళు వాడితో కలిపి చేసి వాడి ప్రాణానికి హాని తెప్పించమంటారా? పెళ్లి పత్రికలో నిశ్చయించిన ముహూర్తానికే రాధాప్రసాద్ల పెళ్లి జరుగుతుంది.